హుజూర్ నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన అడ్డగోలు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం అనే సోయి లేకుండా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. రేవంత్ భాషలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఆయన భాష తీరే ఆయనను బొంద పెడుతుందని తేల్చి చెప్పారు. పచ్చి అబద్ధాలు, అవే అర్థలేని ఆరోపణలు చేస్తున్నాడని ఆరోపించారు. 15 నెలలు గడిచినా కేసీఆర్ మాట లేకుండా సభ సాగట్లేదని ఎద్దేవా చేశారు. సోనియా 6 గ్యారెంటీలను నమ్మి ప్రజలు మోసపోయారే తప్ప రేవంత్ రెడ్డి మూర్ఖత్వపు మాటలకు కాదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ రైతు కష్టాలు మొదలయ్యాయని, పంట పొలాల వద్ద అన్నదాతలు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కడుపు మండిన రైతులు, మహిళలు ప్రభుత్వానికి రేవంత్కు శాపనార్థాలు పెడుతున్నారన్నారు. రైతులు మేలుకొని కాళేశ్వరం కొనసాగింపునకు మరో ఉద్యమం చేయాలని జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. మోసమే, నీళ్ళిచ్చే విషయంలో మోసమే, కొంటే ధాన్యానికి బోనస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ధాన్యం కొనడం ఎక్కేసింది. ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు కొనుగోలు చేసిన ధాన్యం ఎంత అంటే ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. నిన్న మళ్ళీ హుజూర్ నగర్ వేదికగా పచ్చి అబద్ధాలు మాట్లాడిపోయిండు. మళ్ళీ కేసీఆర్ మీద విషయం కక్కడం తప్ప ఇంకొకటి లేదు. కానీ కేసీఆర్ పైన విషయం కక్కి బతకడం అనేది సాధ్యం కాదు. నీకు ఎక్కువ రోజులు రేవంత్ ఇవాళ ఏ రైతులు అడిగినా ఏ రకంగా మాట్లాడుతున్నారో, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసామన్న వాళ్ళు కూడా ఏ రకంగా చెంపలేసుకొని రైతాంగం చెప్తున్నారో మీడియా మిత్రులు కనపడితే చాలు వాళ్ళంతా వాళ్ళు వచ్చి వాలంటరీగా చెప్తా ఉన్నారు. నువ్వేదో ఈ అధికారాన్ని చూసి చుట్టూ ఏదో పోలీసు ఉంది కదా అని చెప్పి మురిసిపోకు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే పోలీసులు మిలిటరీ ఎవరు కూడా ఆపలేని ఇలాంటి వాళ్ళు మూర్ఖులు చాలామంది చరిత్ర కాలగర్భంలో కలిసిపోయి